हमारे परमपिता प्रभु यीशु मसीह के नाम से आप सबको जय मसीह की ఈ యొక్క మూడవ ఆరాధనలో మీ అందరితో పాటుగా ఈ విధంగా దేవునిని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక। రండి ప్రార్థన చేసుకుని ఈ యొక్క మూడవ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం। आइए हम सब प्रार्थना करके इस हिंदी सभा को हम शुरू करेंगे। మా పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా। ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా మరి మీ యొక్క పునరుత్థాన దినమందు ఈ యొక్క మూడవ ఆరాధన కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరిచినందుకు వందనాలు। జరగనటువంటి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే మాకు సహాయం చేయండి ప్రభువా। లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి। మేమందరము కలిసి ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను। పాటలలో మీరే మాకు సహాయం చేయండి, మీరు మహిమ పొందండి। ఆరాధన వర్తమానంలో ప్రభువా మీరు ఏమై ఉన్నారో మేము గుర్తించి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి। మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా ఈ దినమున మీరు మాతో ఏమైతే మాట్లాడనే ఉద్దేశించున్నారో మీ మాటలు మాకు వినిపింపచేసి తండ్రి మాకు మీ యొక్క తండ్రి మరి వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరిచి తృప్తిపరిచి తండ్రి మీరే సహాయం చేయవలసిందని నడిపించవలసిందని వేడుకొంచున్నాను। ముందున్న సమయం మీ హస్తాలకు అప్పగించుకొంచున్నాను ప్రభా। ఏ ఆటంకము రాకుండా తండ్రి మీరే మాకు అన్ని విధాలుగా సహాయం చేసి మీరే మహిమ పొందుకునవలసిందని ఈ ఆరాధన తండ్రి మాకును లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి వారికి నీ దీవెనకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్। ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను। పాటలు పాడి దేవుని నామాన్ని మనము మహిమపరుద్దాం। మన పాటల పుస్తకంలో నుంచి హల్లెలూయా స్తుతి గాయహం యేసుజీకి స్తుతి గాయహం ఈ పాట పాడుతూ దేవునికి మనము ఆరాధన చేద్దాం। తెలుగులో హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట ఇది, దీనిని మనం హిందీలో పాడుకుందాం। హల్లెలూయా స్తుతి గాయే హం యేసుజీకి స్తుతి గాయే హం, హల్లెలూయా స్తుతి గాయే హం यीशु जी की स्तुति गाए हम। हालेलुया 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 स्तुति गाए हम यीशु जी की स्तुति गाए हम। हालेलुया स्तुति गाए हम यीशु जी की स्तुति गाए हम। क्रूस पर बलि द्वारा अपना लहू बहाया, क्रूस पर बलि द्वारा अपना लहू बहाया, पाप को हटा कर साफ है किया, हमको बचा लिया। पाप को हटा कर साफ है किया, हमको बचा लिया। हालेलुया स्तुति गाए हम यीशु जी की स्तुति गाए हम। हालेलुया स्तुति गाए हम यीशु जी की स्तुति गाए हम। इस जीवन भर में सदा तुझको ध्यान करूँगा, इस जीवन भर में सदा तुझको ध्यान करूँगा। तेरी आत्मा पाके तेरी इच्छा जान के आगे को बढ़ता रहूँगा। तेरी आत्मा पाके तेरी इच्छा जान के आगे को बढ़ता रहूँगा। हालेलुया स्तुति गाए हम यीशु जी की स्तुति गाए हम। हालेलुया स्तुति गाए हम यीशु जी की स्तुति गाए हम। यीशु के पास आओ और मुक्ति को अपनाओ, यीशु के पास आओ और मुक्ति को अपनाओ।
आशीष वो देगा, साथ अपने लेगा, कभी नहीं छोड़ेगा। आशीष वो देगा, साथ अपने लेगा, कभी नहीं छोड़ेगा। हालेलुया स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम। हालेलुया स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम। हालेलुया 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 हालेलुया। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక। జై బోలో యేసు మసీకి। మరొక పాట పాడుకుని దేవుని మనం మహింపర్దాం। ఆవాజ్ ఉఠాएंगे हम सांझ बजाएंगे, हे యేసు మహాన్ అప్నా ఏ గీత్ సునాయింగే। ఈ పాట పాడుతూ దేవుని మనం మహింపర్దాం। తెలుగులో నడిపించు నానావా నడి సంద్రమున దేవా అనే పాట ఇది। आवाज उठाएंगे हम सांझ बजाएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे। आवाज उठाएंगे संसार की सुंदरता में, है रूप तो तेरा ही, इन चांद सितारों में है अक्स तो तेरा ही। संसार की सुंदरता में है रूप तो तेरा ही, इन चांद सितारों में है अक्स तो तेरा ही। महिमा की तेरी बातें हम सबको बताएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे। आवाज उठाएंगे दिल तेरा खजाना है, एक पाक मोहब्बत का ये पा न सका कोई, सागर है तू उल्फत का। दिल तेरा खजाना है, एक पाक मोहब्बत का ये पा न सका कोई, सागर है तू उल्फत का। हम तेरी मोहब्बत से दिल अपना सजाएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे। आवाज उठाएंगे ना देख सका हमको तू पाप के सागर में, और बन के मनुष्य आया तू पाप के सागर में। ना देख सका हमको तू पाप के सागर में, और बन के मनुष्य आया तू पाप के सागर में। मुक्ति का तू दाता है, दुनिया को बताएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे, है यीशु महान अपना
ये गीत सुनाएंगे, आवाज उठाएंगे, हम सांस बजाएंगे, है यीशु महान अपना। ये गीत सुनाएंगे, है यीशु महान अपना। ये गीत सुनाएंगे, आवाज उठाएंगे। జయ బోలో యేసు మసీకి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మనము పాప సాగరంలో మునిగి ఉన్నప్పుడు ఆ పాప సాగరంలో మునిగినటువంటి మనల్ని రక్షించడానికి ఆయన పరలోకమును విడిచి ఆ పాప సాగరంలోనికి ఆయన దిగి వచ్చి మనకి ముక్తినిచ్చినటువంటి ముక్తిదాత అని ఆ పాట చివరి చరణంలో మనము చూస్తూ ఉన్నాం. రండి, దేవునిని మనము ఆరాధించడానికి ముందుగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము నేర్చుకున్న తర్వాత దేవునిని మనం ఆరాధన చేద్దాం. ఈ దినమున మరి దేవుని ఆరాధించడానికి కొలసీలకు రాసిన పత్రికలో నుంచి మొదటి అధ్యాయము 12వ వచనం చివరి భాగం నుంచి 14వ వచనం వరకు మనము చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక, కొలసిयों की पत्री पहला अध्याय 12वीं आयत से लेकर 14वीं आयत तक. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము చివరి భాగం నుంచి 14వ వచనం వరకు మనము చదువుకుందాం. పేజ్ నంబరు 182 కొత్త నిబంధన పుస్తకంలో నుంచి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియో దేవుని బ్రతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సాయంకాల సమయమందు తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యంనిచ్చారు. మీ వాక్యం చెంతకు చేరి ఉన్నాం. ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో ప్రభువా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మా హృదయాలు తెరవబడి ఆత్మతో సత్యముతో ప్రభువా మిమ్మల్ని మేము ఆరాధించగలగడానికి మాకు సహాయం చేయండి. లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మరి నా ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు కాదు కానీ ప్రభువా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆరాధనకై సిద్ధపరచవలసిందని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం ఇక్కడ గమనించాలి. మొట్టమొదటిగా ఏంటంటే 12వ వచనం చివరి భాగంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మొదటిది. రెండవదిగా 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేసి ఉన్నాడు. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనల్ని విడిపించి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేసుకొని ఉన్నాడు. రెండవది. మూడవదిగా మనం చూసినప్పుడు ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ మనకు కలుగుచున్నది. ఈ 3 విషయాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనము ఆరాధించవలసిన వారమైనా. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు తేజోవాసుల స్వాస్థ్యంలో మనను పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసినటువంటి తండ్రి. పాత్రులుగా చేయుట అంటే మనల్ని క్వాలిఫై చేశారు, మనల్ని దానికి ఎలిజిబిలిటీ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. చూడండి, ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్, గ్రామర్ టెస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆ టెస్ట్లో ఇన్ని మార్కులు వస్తేనే వాళ్ళు తర్వాతి స్థాయికి వెళ్ళడానికి వారు అర్హత సాధిస్తారు. అంటే ఇన్ని కట్ ఆఫ్ మార్క్స్ వస్తేనే, లేకపోతే 100కి 35 మార్కులు మీరు సాధించగలిగితేనే మీరు తర్వాతి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అని ఒక క్వాలిఫై మార్క్ వాళ్ళు పెడతారు, ఒక కట్ ఆఫ్ మార్క్ వాళ్ళు పెడతారు. ఆ మార్కులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రమే తర్వాతి స్థాయికి వెళ్ళడానికి, లేకపోతే ఆ తర్వాత స్టేజెస్కి వారు వెళ్ళడానికి వారికి అర్హత ఉంటుంది. అయితే దేవుడు
మనల్ని ఎటువంటి దానికి ఆయన మనల్ని అర్హులుగా, లేకపోతే ఎటువంటి దానికి మనల్ని ఆయన పాత్రులుగా, ఎటువంటి దానికి మనల్ని ఆయన అర్హత పొందేటువంటి వారిగా మనల్ని చేశాడంటే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము పాలివారమగుటకు దేవుడు మనను పాత్రులుగా చేసి ఉన్నాడు. ఎందుకని దేవుడు మనను పాత్రులుగా చేసి ఉన్నాడు అంటే, మనమందరము యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించుట చేత. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించామో, యేసుక్రీస్తు ప్రభువారిని మన స్వంత రక్షకునిగా మనం స్వీకరించామో, తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనము పాత్రలం అవ్వడానికి దేవుడు మనను అర్హులుగా, లేకపోతే పాలివారమగుటకు మనల్ని ఆయన పాత్రులుగా ఆయన చేస్తున్నాడు. దీనినే యోహాను సువార్తలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎంతమంది అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారో వారెవరూ కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు మనకు ఆ యొక్క అర్హతను యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన అనుగ్రహించున్నాడు. అందుకని మనం ఆయనను ఆరాధింపవలసిన వారమైన ఈ సాయంకాల సమయంలో. రెండవదిగా మనం చూసినప్పుడు, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి ఆయన మనను విడుదల చేసి ఉన్నాడు. లేకపోతే ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి ఆయన విడుదల చేసి దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనను చేసి ఉన్నాడు. యెషయా ప్రవక్త దానిని ఈ విధంగా చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో యెషయా ప్రవక్త ఈ విధంగా చెప్తాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మరణ ఛాయలో గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మనం ఎప్పటి వరకు అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించుకుని ఉన్నామో, మనము పాపం అనే చీకటిలో ఉన్నాం. మరణపు నీడ, పాపము ద్వారా వచ్చేటువంటి మరణమైనటువంటి ఆ మరణపు నీడ అనేది మన మీద ఆవరించి ఉన్నది. ఆ యొక్క భయంకరమైనటువంటి పాప చీకటి మన మీద ఆవరించి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఆ యొక్క మరణపు చీకటిలో నుంచి, ఆ పాపపు చీకటిలో నుంచి మనకు వెలుగునివ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. అందుకే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి, ఆ చీకటి రాజ్యంలో నుంచి, ఆ చీకటి బంధకాలలో నుంచి మనకు విడుదల కలుగ చేసి తాను ప్రేమించిన ఆ దేవుని యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనను మార్చున్నాడు. అందుకని మనము ఆరాధింపవలసిన వారమైన. మూడవదిగా మనం చూసినప్పుడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడు మన పాపములన్నింటినీ కూడా క్షమించాడు. ఏ విధంగా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మన పక్షంగా ఆయన బలియాగం అవుట ద్వారా, ఎప్పుడైతే ఆయన మన పక్షంగా కలువరి శిలువలో ఆయన తన యొక్క శరీరాన్ని విరగొట్టుకొని తన యొక్క రక్తాన్ని మన కొరకు ఆయన ధారపోసాడో, దేవుడు మనకు క్షమాపణ ఇచ్చాడు, విమోచనం ఇచ్చాడు. ఆ విమోచనము, పాప క్షమాపణము మనకు కలిగచేసి తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకు పాలిభాగస్తులుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని మార్చినాడు. మనం ఎప్పుడైతే ఈ విషయాలను లేకపోతే దీనిని మనం మన జీవితంలో అంగీకరిస్తామో, యేసుక్రీస్తు ప్రభు వారిని మన యొక్క స్వరక్షకునిగా స్వీకరిస్తామో, మనము దేవుని ఆరాధించగలుగుతాం. ఎందుకంటే దేనినైతే సాధించడానికి మనకు అర్హత లేదో, దేనినైతే పొందుకోవడానికి మనకు యోగ్యత లేదో, దానిని మనం పొందుకోవడానికి దేవుడు తన కుమారుని ద్వారా ఆయన మనకు కృప చూపించినాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా ఆయన మనలను పాత్రలుగా చేసి ఉన్నాడు. రెండవదిగా ఆయన మనల్ని అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి ఆయన విడుదల కలుగ చేసి ఉన్నాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు విమోచనము,
పాప క్షమాపణను ఆయన అనుగ్రహించి దేవుని యొక్క రాజ్యంలో మనను చేర్చుకుని ఉన్నాడు. ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు దేనినైతే మనం పొందుకోవడానికి మనకు కృప చూపించాడో దానిని బట్టి దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. లైవ్ ద్వారా చూసినటువంటి ప్రతి వారు కూడా మీ యొక్క మోకాళ్ళ మీదకి రండి. దేవుడిని మనం ఆరాధించే సమయం ఇది. దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. కొద్ది సమయము దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. మన హృదయాలను మనం తెరిచి, దేవా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నాకు ఇచ్చినటువంటి విడుదలను బట్టి వందనాలు. అవును ప్రభువా, ఒకప్పుడు నేను అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నేను ఉండేటువంటి వాళ్ళను, మరణపు చీకటి పాపపు చీకటి నన్ను ఆవరించి ఉండేది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నాకు రక్షణ వెలుగును ప్రకాశింపచేశారు ప్రభువా. మీ యొక్క కుమారుని ద్వారా నాకు విడుదలనిచ్చారు ప్రభువా. మీ యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసునిగా నన్ను మార్చుకుని ఉన్నారు ప్రభువా. తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను కూడా పాలి భాగస్తులను అవ్వడానికి నాకు అర్హతనిచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలని చెప్పి దేవునికి మన యొక్క ఆరాధనలు చెల్లిద్దాం. అందరము కలిసి దేవుని ఆరాధన చేద్దాం. కొద్ది సమయం దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు ప్రభా. మా పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేనికైతే మేము అర్హత సాధించలేమో, దేనికైతే తండ్రి మరి నా అంతటి నేనుగా ప్రభా యోగ్యుడను కానో తండ్రి, దానిని నేను పొందుకోవడానికి ఆ తేజోవాసుల స్వాస్థ్యంలో నేను కూడా చేర్చబడ్డానికి నా కొరకై మీ ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించారు ప్రభా. ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో వారెవరూ కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లు ప్రభా మీ కుమారుని నా కొరకు అనుగ్రహించినందుకు వందనాలు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకై కలవరి శిలువలో కార్చిన రక్త బిందుల ద్వారా మీరు నాకు ఇచ్చినటువంటి విడుదలను బట్టి, పాప క్షమాపణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీరు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను కూడా తేజోవాసుల స్వాస్థ్యంలో పాలుభాగస్తున్నటువంటి కృపను నాకు ఇచ్చారు ప్రభా, వందనాలు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నాకు విడుదలనిచ్చి ప్రభా, పాపపు చీకటిలోను మరణాంధకారంలోను ప్రభా నేను పడి ఉండగా ప్రభా, ఆ మరణపు చీకటిలో పాపపు చీకటిలో పడి ఉన్నటువంటి నా జీవితాన్ని ప్రభా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ వెలుగులోనికి మీరు తీసుకుని వచ్చి ప్రభా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్య నివాసునిగా తండ్రి నన్ను మార్చుకునేందుకు తండ్రి మీకు వందనాలు ప్రభా. నేను నా అంతటి నేనుగా సాధించలేని దానిని, నా అంతటి నేనుగా దేనినైతే సంపాదించుకోలేను ప్రభా, దానిని నేను సంపాదించుకోవడానికి మీ ప్రియ కుమారునిలో మీరు నాకు ఇచ్చినటువంటి విడుదలను బట్టి, మీ ప్రియ కుమారునిలో మీరు నాకు ఇచ్చినటువంటి అర్హతను బట్టి, యోగ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఇంతగా ప్రేమించి నా పట్ల మీ యొక్క కృప చూపించినందుకు ఏమి మీకు చెల్లించగలను, ఏమి మీకు అర్పించగలను ప్రభా. ఏమి చెల్లించినా కూడా రుణస్తుని నేను ఒప్పుకొంచు తండ్రి. నా హృదయంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి, నాకు ఇచ్చినటువంటి యొక్క రక్షణా పాత్రను చేత పట్టుకొని నా హృదయము అంతటితో ప్రభా, నా బలవంతటితో ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకే జిహ్వాఫలముగా సమర్పించి మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవునిని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. లైవ్ ద్వారా చూసినటువంటి మీరందరూ కూడా దేవుని ఆరాధించున్నారని విశ్వసించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యమును మనం వెనకబోయే ముందు ఒక పాట పాడుకొని దేవుని మనము మహిమపరిచిన తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. బ్రదర్ అనురోధ్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు. తెలుగులో తర్జుమా కూడా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం వెనకబోయే ముందు ఒక పాట రెండు చరణాలు పాడుకున్న తర్వాత మనము దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. హల్లెలూయా గావుంగా స్తుతి తేరీగరుంగా ఈ పాట పాడుతూ దేవుని మనము ఆరాధన చేద్దాం. తెలుగులో హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదా అనేటువంటి పాట ఇది. హల్లెలూయా గాऊंगा స్తుతి तेरी करूँगा, हल्लेलुया गाऊंगा स्तुति तेरी करूँगा. हर समय प्रभु यीशु की स्तुति सदा होती रहेगी. हर समय प्रभु यीशु की स्तुति सदा होती रहेगी. प्रभु जी स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊंगा स्तुति तेरी करूँगा. वायदा किया है तूने पूरा करता भी तू है. वायदा किया है तूने पूरा करता भी
सच्चा परमेश्वर तू है, मुझे संभालने वाला तू है। सच्चा परमेश्वर तू है, मुझे संभालने वाला तू है। प्रभु जी स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊंगा, स्तुति तेरी करूँगा। डर भय सब दूर है किया, अब तक तूने साथ दिया। डर भय सब दूर है किया, अब तक तूने साथ दिया। एबेनेज़र बनकर प्रभु मेरी रक्षा तू ही है किया। एबेनेज़र बनकर प्रभु मेरी रक्षा तू ही है किया। प्रभु जी स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊंगा, स्तुति तेरी करूँगा। हर समय प्रभु यीशु की स्तुति सदा होती रहेगी। हर समय प्रभु यीशु की स्तुति सदा होती रहेगी। प्रभु जी स्तुति तेरी करूँगा, हल्लेलुया गाऊंगा, स्तुति तेरी करूँगा। जय बोलो यीशु मसीह की। దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం। प्रार्थना करेंगे वचन सुनने से पहले। हमारे వాక్యాన్ని వినడానికి ముందు ప్రార్థన చేసుకుందాం। हमारे प्रेमी स्वर्गीय पिता, आपके सामने प्रभु यीशु मसीह के नाम में आते हैं और आपसे प्रार्थना करते हैं, जैसे कि आपका वचन हम बांटते हैं और उसका अनुवाद करते हैं और सुनते हैं, आप इस पे अपनी आशीष दें यीशु मसीह के नाम में, आमीन। आमीन। आज के वचन के लिए हम भजन संहिता 103 में जाएंगे, साम्स 103। ఈ రోజున మన ధ్యానం నిమిత్తమై మనము కీర్తన గ్రంథంలో నుంచి 103వ కీర్తనకు మనం వద్దాం और उसकी पहली 5 आयतें देखेंगे। 103వ కీర్తనలోని మొదటి 5 వచనాలు మనము చదువుకుందాం। यह एक दाऊद का गीत है और इसमें राजा दाऊद अपने आप से बातें कर रहा है। ఇది దావీదు రాసినటువంటి కీర్తన। ఈ కీర్తనలో దావీదు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు। पहली आयत में लिखा है, हे मेरे मन यहोवा को धन्य कहे और जो कुछ मुझ में है वह उसके पवित्र नाम को धन्य कहे। ఇక్కడ దావీదు ఈ కీర్తనలో ఈ విధంగా అంటున్నాడు। మొదటి వచనంలో మనం చూసినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము। दूसरी आयत, हे मेरे मन यहोवा को धन्य कहे और उसके किसी उपकार को ना भूलना। రెండవ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము। वही तो तेरे सब अधर्मों को क्षमा करता और तेरे सब रोगों को चंगा करता है। ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు। वही तो तेरे प्राण को नष्ट होने से बचा लेता और तेरे सिर पर करुणा और दया का मुकुट बांधता है। సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు। वही तो तेरी लालसा को उत्तम पदार्थों से तृप्त करता है, जिससे कि तेरी जवानी उकाब की नई नई हो जाती है। పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు। यहाँ पे आप देखिए कि कैसे राजा दाऊद अपने आप को यहोवा को धन्य कहने के लिए उकसा रहा है। ఇక్కడ చూడండి ఏ విధంగా రాజు అయినటువంటి దావీదు తనను తాను దేవుని స్తుతించడానికి ఎలాగో ప్రోత్సహించుకుంటున్నాడు। हमारे जीवन में
कई लोग हमसे बातचीत करते हैं, परंतु सबसे प्रभावशाली बात हमारी अपनी बात होती है हमारे जीवन में। మన యొక్క జీవితంలో మనతో ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం. అయితే అన్నిటికంటే మన మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి మాటలు ఎవరు అంటే అవి మనతో మనము చెప్పుకునేటువంటి మాటలే. और ये इसलिए क्योंकि कोई भी हमसे इतनी बातचीत नहीं करता जितनी हम अपने से करते हैं। ఎందుకంటే మనము మనతో మాట్లాడుకున్నంత ఎక్కువగా మరెవరు కూడా మనతో మాట్లాడరు. और यहाँ हम देखते कैसे दाऊद अपने आप से बातचीत कर रहा है। ఇక్కడ మనం చూస్తున్నాం ఏ విధంగా దావీదు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు అనే విషయాన్ని. हे मेरे मन यहोवा को धन्य कहे। దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. कई बार ऐसा होगा हमारे जीवन में, जो हमारा मन है ना, वो अपने मन की करना चाहता है। చూడండి, మన జీవితంలో చాలా సార్లు ఏం జరుగుతుందంటే మన యొక్క మనస్సు ఏదైతే ఉందో అది తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి, తన ఇష్టాన్ని పూర్తి చేయాలి అని అది ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. और हमें अपने मन से बात करनी है एक अच्छे तरीके से, और मन को वो कराना है जो करना चाहिए। కాబట్టి మనము మన యొక్క హృదయంతో మన యొక్క మనసుతో మనము మాట్లాడాలి. మనము మాట్లాడుతూ అది దానిని ఒక సరైనటువంటి విధానంలోనికి మనం తెచ్చుకోవాలి. దాని చేత ఏ పనులైతే చేయించాలో ఆ పనులే మనం చేయించాలి. एक बार भजन 42 में जाइए आप, भजन 42, కీర్తనలు 42వ అధ్యాయానికి రండి ఒకసారి. और वहां पे भी आप देखेंगे कैसे राजा दाऊद अपने आप से बात कर रहा है। సరే, ఇట్స్ 42 రైట్. यस, ఇక్కడ కూడా దావీదు తనతో తాను మాట్లాడుకునేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కీర్తన 42లో. और उसकी 5वीं आयत देखिए, वो बोल रहा है, हे मेरे प्राण तू क्यों गिर जाता है और అక్కడ तू अंदर ही अंदर क्यों व्याकुल है। परमेश्वर पर आशा लगाए रख, क्योंकि मैं उसके दर्शन उससे उद्धार पाकर फिर उसका धन्यवाद करूंगा। అక్కడ 5వ వచనం కనుక మీరు చూసినప్పుడు అక్కడ దావీదు ఈ విధంగా చెప్తున్నాడు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. यहाँ देखते ना कैसे वो उदास हो रहा था, उसका मन गिरा जा रहा था, परंतु उसने किससे बात करी? अपने मन से बात करी और बोला, क्यों क्यों तू अंदर ही अंदर व्याकुल है। परमेश्वर पर आशा लगाए रख और परमेश्वर उद्धार देगा और तू उसका फिर धन्यवाद करेगा। ఇక్కడ కూడా దావీదు తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు. తన ప్రాణము కృంగిపోయి నీరసించిపోయి ఉన్నప్పుడు దావీదు తన యొక్క ప్రాణముతో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఎందుకని నాలో నువ్వు కృంగి ఉన్నావు, ఎందుకని నాలో నువ్వు ఈ విధంగా నిరాశపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నీ రక్షణకర్త, ఆయన నిన్ను విడిపిస్తాడు అని దావీదు తన ప్రాణంతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. तो कई बार हमें अपने मन से बार बार बात करनी है। अब देखिए यहाँ पे 5वीं आयत में बात करा, फिर 11वीं आयत में फिर से यही बोला मन को। చూడండి, మనము చాలా సార్లు ఈ విధంగా మన మనసులతో మనము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 5వ వచనంలో దావీదు తన మనసుతో తాను మాట్లాడాడు, మళ్ళీ అదే వచనాన్ని 11వ వచనంలో కూడా తిరిగి తన హృదయంతో చెప్పుకుంటున్నాడు. ऐसे ही आप देखिए, हम भजन 103 में देखते हैं, पहली आयत में क्या है, हे मेरे मन यहोवा को धन्य कहे। दूसरी आयत में क्या, फिर से हे मेरे मन यहोवा को धन्य कहे। అలాగే 103వ కీర్తనలో కూడా దావీదు మరలా అదే మాటలను తన హృదయంతో తన మనసుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి వచనంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమంటాడు. 2వ వచనంలో కూడా అదే మాట చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని చెప్తాడు. तो हम अपने आप को परमेश्वर की याद दिला के अपने आप को हियाव में बढ़ा सकते हैं। కాబట్టి మనము కూడా మనల్ని మనము దేవుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము మన హృదయానికి దేవుని జ్ఞాపకం చేయడం ద్వారా మనం ప్రోత్సహించుకోవచ్చు. एक आयत और देखिए, पहला शमूएल उसके 30वें अध्याय में, 1 शमूएल चैप्टर 30। మరొక వచనాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో और उसकी 6ठी आयत, 6వ వచనం. वहां लिखा है कि और दाऊद बड़े संकट में पड़ा, क्योंकि
लोग अपने बेटे बेटियों के कारण बहुत शोकित होकर उस पर पथराव करने की चर्चा कर रहे थे, परंतु परंतु दाऊद ने अपने परमेश्वर यहोवा का स्मरण करके यह हियाव बांधा। చూడండి 6వ వచనం 30వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 6వ వచనం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం విసికినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. तो कब, मुझे अपने आप से पूछना है, आपको भी कब कब ऐसा कब था पिछली बार जब हमने अपने आप से बात करी और अपने आप को परमेश्वर का स्मरण दिलाया, परमेश्वर की प्रतिज्ञाओं का स्मरण दिलाया और हियाव बांधा। నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఇప్పుడు. అదేంటంటే ఈ విధంగా మీరు ఎప్పుడు మీతో మీరు మాట్లాడుకుని మీకు మీరు దేవుని గురించి జ్ఞాపకం చేసుకున్నారు, లేదా దేవుని యొక్క వాక్యాన్ని గురించి మీకు మీరుగా చెప్పుకుని ఏ విధంగా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో అలాగున మీరు ఎప్పుడు గడిచిన సారి ఈ విధంగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు? वापस भजन 103 दूसरी आयत में, और जब 103వ కీర్తనలోకి మనం వద్దాం. वहां पे हम देखते हैं कि कैसे दाऊद बोल रहा है कि हे मेरे मन यहोवा को धन्य कहे और उसके किसी उपकार को ना भूलना। ఇక్కడ చూడండి 103వ కీర్తనలో 2వ వచనంలో దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరవకమని అంటున్నాడు. देखिए, हम लोग की सबकी भूलने की प्रवृत्ति होती है। చూడండి మనం అందరం కూడా మర్చిపోయేటువంటి ఒక అలవాటు మనం కలిగి ఉంటాం. कुछ चीजें ऐसी हमारे जीवन में जो हम बहुत जल्दी भूल जाते हैं, परंतु कुछ चीजें ऐसी जो हमें बहुत याद रहती हैं। చూడండి మన జీవితాల్లో కొన్ని విషయాలు మనం చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాం. కొన్ని విషయాలు అవి మనం ఎప్పటికీ కూడా మర్చిపోం. ये क्या है जो याद रखना है? यहाँ लिखा है कि परमेश्वर के किसी उपकार को ना भूलना। डोंट फॉरगेट अ सिंगल ब्लेसिंग। చూడండి ఇక్కడ దేనిని మర్చిపోకూడదు అని రాయబడిందో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. क्यों ऐसा क्यों लिखा है? एक बार आप भजन साम 78 में जाइए। ఎందుకని ఇలా రాయబడింది చూడండి, కీర్తన గ్రంథము 78వ కీర్తనకి రండి ఒకసారి. यहाँ पे उसका 40 से 42 पढ़ेंगे, 42 42। 40 నుంచి 42వ వచనం వరకు మనం చదువుదాం. यहाँ पे ऐसा लिख रहे हैं, देखिए कि क्यों जो इजरायली लोग थे मिस्र से निकालने के बाद वो लोग क्यों बार बार घिरे। చూడండి ఇక్కడ ఎందుకని ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఎందుకు మాటిమాటికి పడిపోయారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 40वीं आयत, उन्होंने कितनी ही बार जंगल में उससे बलवा किया और निर्जल देश में उसको उदास किया। అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. वे बार बार ईश्वर की परीक्षा करते थे और इजराइल के पवित्र को खोदित कर देते थे। మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. अब देखिए इस 42वीं आयत 42 वर्ष में लिखा है, ऐसा क्यों हुआ? उन्होंने ना तो उसका भुजबल स्मरण किया और ना वह दिन जब उसने उनको द्रोही के वश से छुड़ाया था। చూడండి 42వ వచనంలో ఎందుకని వారు ఆ విధంగా మాటిమాటికి పడిపోయారో 42వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. तो वो भूल गए, परमेश्वर के आश्चर्य कर्मों को भूल गए। కాబట్టి వారు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి ఉన్నారు. तो जब वो वहां पे उस निर्जल देश में थे, उन्होंने परमेश्वर की बार बार परीक्षा ली। కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఎడారిలో వాళ్ళు ఉన్నారో, ఆ అరణ్యంలో వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మాటి మాటికి దేవుని వారు శోధిస్తూ వచ్చారు. देखिए एक बार और लिखी भजन 106 में, साम 106।
106వ కీర్తనలో కూడా మరొక మాట రాయబడింది చూడండి. और उसकी 6ठी और 7वीं आयत, 6-7 వచనాలు. 6ठी आयत में लिखा है, हमने तो अपने पूर्वजों की नाई पाप किया, हमने कुटिलता की और हमने दुष्टता की है। 7वीं आयत, मिस्र में हमारे पुरखों ने तेरे आश्चर्य कर्मों पर मन नहीं लगाया, ना तेरे अपार करुणा को स्मरण रखा। उन्होंने समुद्र के तीर पर अर्थात लाल समुद्र के तीर पर बलवा किया। 6-7 వచనాలు 106వ కీర్తనలో. మా పితరుల వలనే మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకుండిరి. నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకము తెచ్చుకొనక ఉండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. तो परमेश्वर की अपार करुणा को वे भूल गए और इस वजह से क्या हुआ, वो अपने जीवन में आगे नहीं बढ़ पाए। చూడండి, వాళ్ళు దేవుడు తమ పట్ల చూపించినటువంటి గొప్ప కరుణను వారు జ్ఞాపకం తెచ్చుకోలేదు, లేకపోతే వారు మర్చిపోయారు. అందుకనే వారు ఆ విధంగా నష్టపోవాల్సి వచ్చింది. तो इसीलिए जो परमेश्वर हमारे जीवन में उपकार करता है, दिन में रात में हमारे परिवारों में उपकार करता है, हमें उनको स्मरण करना है। కాబట్టి దేవుడు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఆయన ఎన్నో మేలులు చేస్తాడు. ఎందుకంటే మనము వాటిని జ్ఞాపకం తెచ్చుకుని దానిని బట్టి దేవుడిని మనం స్తుతించడానికి. हे मेरे मन यहोवा को धन्य कहे और उसके किसी उपकार को भूलना। దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. नए नियम में भी आप देखिए, चेलों के साथ भी ऐसा ही हुआ। मत्ती सुवार्ता उसके 16वें अध्याय में जाइए। కొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు శిష్యులతో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి. और उसका 6 से 10 पढ़ेंगे। 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. यीशु ने चेलों से कहा, देखो फरीसियों और सदूकियों के खमीर से चौकसे रहना। वे आपस में विचार करने लगे कि हम तो रोटी नहीं लाए हैं। 8वीं आयत, यह जानकर कि उनसे कहा है, हे अल्पवासियों, तुम आपस में क्यों विचार कर रहे हो कि हमारे पास रोटी नहीं? क्या तुम अब तक नहीं समझे और उन 5,000 से 5 रोटी स्मरण नहीं करते, और ना ही कि कितनी टोकरियां उठाई थी, और ना ही उन 4,000 की 7 रोटी, और ना ही कितने टोकरे उठाए गए थे। అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి కొలిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తినందును కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అడిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? यहाँ देखिए, यीशु मसीह चाहते थे कि चेले उस चीज का स्मरण करें कि वो जो चमत्कार उन्होंने उनके लिए किया है और उनसे किया है, उसका स्मरण करें वो लोग। చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిష్యులతో ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఏ ఆశ్చర్యకార్యమైతే వాళ్ళ మధ్యలో చేశారో, ఏ ఆశ్చర్యకార్యమైతే వాళ్ళ కొరకు చేశారో, వాళ్ళ చేత చేయించారో దానిని వారు జ్ఞాపకం ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభువారు చేశారు. When we forget what God has done in past, we limit what he can do in present. जब हम भूल जाते हैं परमेश्वर ने हमारे लिए या हमसे हमारे पास्ट में क्या किया है, हम उस चीज को जो वो आज कर सकता है रोक देते हैं। దేవుడు చేసినటువంటి అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యములను మనం ఎప్పుడైతే మన జీవితాల్లో మనము మర్చిపోతామో, దేవుడు మన కొరకై ఏదైతే ఆయన భవిష్యత్తులో చేయని ఉద్దేశించున్నాడో దానిని చేయకుండా మనమే ఆఫ్ చేసేటువంటి వారంగా అయిపోతాం. और यीशु मसीह ऐसा एक्सपेक्ट कर रहे थे कि चेले वो याद रखेंगे, वो आज के दिन रोटी के लिए ऐसे नहीं करेंगे। जब उन्होंने देखा है कि कैसे यीशु मसीह ने
रोटी को टुकड़ों में तोड़ के इतना बनाया था। యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెలు విరిచి అనేక మందికి వేల మందికి వారి చేత పంచిపెట్టించారు. ఆ విషయాన్ని శిష్యులు జ్ఞాపకం ఉంచుకుంటారు అని ఆయన అనుకున్నారు, కానీ వాళ్ళు దానిని మర్చిపోయారు. आपको याद होगा कि जब दाऊद गोलियत को किसे लड़ने के लिए जाना चाहता था, तो उसने शाऊल से क्या कहा? మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ దావీదు ఎప్పుడైతే గొలియాతును చంపడానికి బయలుదేరి వెళ్తున్నాడో అప్పుడు సౌలుతో ఒక మాట చెప్తాడు దావీదు. शाऊल ऐसे ही किसी को नहीं भेज सकता था ना, क्योंकि अगर वो हार गया तो क्या होगा? सारा जो इजरायली लोग हैं वो फिलिस्तीन लोगों के सेवक बन जाएंगे। సౌలు ఎవరు పడితే వాళ్ళని ఆలోచించకుండా గొలియాతుతో యుద్ధం చేయడానికి పంపించకూడదు. ఎందుకంటే ఎవరైతే యుద్ధానికి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ వాళ్ళు కనుక ఓడిపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్లకు బానిసలుగా అయిపోతారు. तो पहले समूएल 17वें अध्याय में और 36वीं आयत में 736 में दाऊद ने ऐसा बोला। दाऊद ने शाऊल से कहा, तेरे दास ने सिंह और भालू दोनों को मार डाला है, और वहां खतरनाक फलिस्तीन उसके समान ही होगा, क्योंकि उसने जीवित परमेश्वर की सेना को ललकारा है। మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 36వ వచనంలో దావీదు ఈ విధంగా చెప్పాడు, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. तो उसने कैसे दाऊद ने गोलियत को कैसे हराया? ये नहीं सोच के कि गोलियत कितना शक्तिशाली है, गोलियत के कपड़े कितने भारी हैं, पर ये सोच के कि उसने कैसे किसी सिंह को और कैसे किसी भालू को मारा था। చూడండి, దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు అతడు ఎటువంటి వస్త్రములు ధరించుకున్నాడో, అతడు ఎటువంటి గొప్ప యుద్ధశూరుడో అనే విషయాన్ని గురించి అతడు జ్ఞాపకం చేసుకోలేదు, ఆలోచించలేదు. కానీ ఏ విధంగా దేవుని యొక్క సహాయం చేత ఆ సింహమును ఎలుగుబంటిని అతడు ఓడించాడో లేకపోతే గెలిచాడో ఆ విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. जब हम परमेश्वर के उपकारों को, उसके आश्चर्य कर्मों को जो उसने हमारे लिए किया है, उनका स्मरण करते हैं, वर्णन करते हैं, तो हमारा विश्वास जागता है आज के लिए। కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు మన పట్ల జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలను, మేలులను మనం జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి దేవుని మనము గణపరుస్తామో, దేవుని మనము స్తుతిస్తామో, మన యొక్క విశ్వాసము అనేది అది అభివృద్ధి చెందుతుంది. हिंदी में और इंग्लिश में एक गाना भी है ना, काउंट योर मेनी ब्लेसिंग्स, बरकत गिनो गिनो नाम बेनाम, बरकत गिनो देखो रब के काम, बरकत गिनो नाम बेनाम, और हैरान तुम होगे देखकर रब के काम। చూడండి, ఇంగ్లీష్ లోను అదే విధంగా హిందీలో కూడా ఒక పాట ఉంటుంది. అదేంటంటే, మీ యొక్క ఆశీర్వాదాలను మీరు లెక్క పెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మీరు లెక్కించండి, ఆయన మీ కొరకు లెక్కలేనటువంటి ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అని ఆ పాట. तो दाऊद ने क्या बोला? हे मेरे मन यहोवा को धन्य कहे और उसके किसी उपकार को ना भूलना। కాబట్టి దావీదు చెప్తున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మర్చిపోకు అని చెప్తున్నాడు తన ప్రాణమునకు. जब हम परमेश्वर के उपकारों के बारे में सोचते हैं तो हमारा हृदय में विश्वास आता है और धन्यवाद से भर जाता है परमेश्वर के लिए। కాబట్టి ఎప్పుడైతే మనము దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను, ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకుంటామో మన హృదయంలో విశ్వాసము కలుగుతుంది. అంత మాత్రమే కాదు కానీ కృతజ్ఞత భావముతో మనము నిండుకున్నటువంటి వారమై దేవుని మనము స్తుతించి ఆరాధించి కనపరచగలుగుతాం. कैसे उसने हमें बचाया, कैसे उसने हमारी सहायता करी, कैसे इतने सालों से हमें उठाता आ रहा है। ఏ విధంగా ఆయన మనను రక్షిస్తున్నాడు, ఏ విధంగా ఆయన ప్రతిదినము మనకు కాపుదలను ఇస్తున్నాడు, ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనం స్తుతిస్తాం. और उसके बाद दाऊद एक के बाद एक परमेश्वर के उपकारों का वर्णन करता है। ఆ తర్వాత వచనాలు కనుక మనం చూసినప్పుడు
దావీదు ఒక్కొక్కటిగా దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఉపకారాలను గురించి వర్ణిస్తున్నాడు. तीसरी आयत में सबसे पहले लिखा है, वही तो है जो तेरे सब सब अधर्मों को क्षमा करता है। మూడవ వచనంలో మనం చూసినప్పుడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని చెప్తున్నాడు దావీదు. तो परमेश्वर हमें दो तरीके की क्षमा देता है। एक तो वो क्षमा है जब हमारा नया जन्म होता है और हमारे सारे पापों से हमें क्षमा मिल जाती है। దేవుడు మనల్ని రెండు విధాలుగా క్షమిస్తాడు. మొట్టమొదటిగా దేవుని మనం అంగీకరించినప్పుడు, దేవుని మనం రక్షకునిగా స్వీకరించినప్పుడు మన యొక్క పాపములన్నిటినీ ఆయన క్షమించి మనకు నూతన జన్మమును ఆయన ఇస్తాడు. उसे बोलेंगे फर्स्ट फॉरगिवनेस। फर्स्ट फॉरगिवनेस स्टार्ट्स रिलेशनशिप। पहली बार जो हमारे ऊपर ये क्षमा मिलती है, उससे हमारा परमेश्वर के साथ संबंध बनता है। కాబట్టి దానిని మొట్టమొదటి క్షమాపణ అంటారు. మొట్టమొదటి క్షమాపణ ఎప్పుడైతే మన జీవితాల్లో కలుగుతుందో మనము దేవునితో ఒక సహవాసంలోనికి మనం వస్తాం. దేవునితో ఒక సంబంధము మనం కలిగి ఉంటాం. और फर्स्ट के बाद है नेक्स्ट फॉरगिवनेस, वो बार बार है। नेक्स्ट फॉरगिवनेस कीप्स फेलोशिप। जो बार बार हम परमेश्वर से क्षमा मांगते हैं लड़खड़ाने के बाद, उससे हमारा संबंध बना रहता है। రెండవదిగా అది తర్వాత క్షమాపణ పొందుకోవడం అనగా ఏంటంటే మరలా దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకుంటూనే ఉంటాం. దీని ద్వారా దేవుని యొక్క సహవాసములో దేవునితో మనం సంబంధం కలిగి ఉండటంలో మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం. वही तो है जो तेरे सब, एक दो ये वो नहीं, सब अधर्मों से क्षमा करता है। దావీదు అంటాడు కదా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఒకటి రెండు కాదు, దోషములన్నిటినీ కూడా ఆయన క్షమించేటువంటి వాడిగా ఉన్నాడు. तो कैसे ये उपकार परमेश्वर किन लोगों के ऊपर देता है, किन लोगों के पापों को क्षमा करता है? ఎవరి పాపములను దేవుడు క్షమిస్తాడు, ఎవరి పాపములను ఆయన క్షమించగలుగుతాడు? नीति वचन 28 और उसकी 13वीं आयत, प्रोवर्ब्स 28:13। సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13वीं आयत में लिखा है, जो अपने अपराध को छिपाता है उसका कार्य सफल नहीं होता, परंतु जो उसे मान लेता है और छोड़ भी देता है उस पर दया दिखाई जाती है। 28వ అధ్యాయం సామెతల గ్రంథము 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. तो यहाँ पे क्या लिखा है, जो अपने पाप को मान लेता है परमेश्वर के सामने और मन बनाता है कि नहीं इस पाप को मैं नहीं करूंगा। ऐसा हो सकता है वो फिर से बार बार उस पाप में गिरे। जब भी वो गिरता है, मान लेता है और मन बनाता है कि नहीं करेगा, तो क्या होता है, उसको क्षमा मिलती है, उस पर दया दिखाई जाती है। చూడండి, ఎవరైతే తమ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నా వల్ల ఈ తప్పుదం జరిగింది, దీనిని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఇక మీదట నేను ఈ పాపం ఎన్నడూ చేయను అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారిని దేవుడు క్షమిస్తాడు. देखिए इस भजन में दाऊद एक के बाद एक परमेश्वर के कई उपकारों को स्मरण करेगा। ఈ 103వ కీర్తనలో ఒకదాని తర్వాత ఒకటి దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఉపకారములు, మేలులు అన్నిటిని కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. पर इन सब उपकार जो परमेश्वर है कुछ लोगों को दिखाता है। ऐसा नहीं है कि सबके पापों की क्षमा हो जाती है। जब हम जाके मानते हैं तब पाप की क्षमा हो जाती है। చూడండి, ఈ ఉపకారములన్నీ కూడా దేవుడు ప్రతి వారి జీవితంలో జరిగిస్తాడు. అయితే పాపముల విషయంలో ఆ విధంగా కాదు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నా వల్ల ఈ తప్పిదం జరిగింది అని ఒప్పుకుంటామో అప్పుడు మాత్రమే దేవుడు మన పాపములను క్షమిస్తాడు. पहला यूहन्ना उसका पहला अध्याय और 9वीं आयत। మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, यदि हम अपने पापों को मान लेते हैं तो वह हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने के लिए विश्वास योग्य और धर्मी है। మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. तो एक कंडीशन या एक तरीका तो ये है, और दूसरा क्या है, हमें इस उपकार को लेने के लिए वो लिखा है मत्ती उसके 6 अध्याय में। मत्ती उसके 6 अध्याय में जाइए। కాబట్టి మన జీవితంలో మనము దేవుని యొక్క క్షమాపణ పొందుకోవాలంటే మొట్టమొదటి విధానం ఏంటంటే దేవుని దగ్గర మనము
క్షమాపణ వేడుకోవట. రెండవది చూద్దాం. రెండవ విధానం మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. और उसका 14 और 15 पढ़ते हैं। 14, 15 వచనాలు మనం చదువుదాం. यीशु मसीह ऐसे बोल रहे हैं कि इसलिए यदि तुम मनुष्य के अपराध क्षमा करोगे तो तुम्हारा स्वर्गीय पिता भी तुम्हें क्षमा करेगा, और यदि तुम मनुष्य के अपराध क्षमा ना करोगे तो तुम्हारा पिता भी तुम्हारे अपराध क्षमा ना करेगा। మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. तो क्या कंडीशन है दूसरों के अपराध क्षमा करने की? अगर हम दूसरों का अपराध क्षमा करते हैं तो हम परमेश्वर की दया के लिए, उसकी दया के लिए एक द्वार खोलते हैं अपने जीवन में। కాబట్టి మనం ఎప్పుడైతే ఇతరుల యొక్క అపరాధములను మనం క్షమిస్తామో రెండవ విధానము దేవుడు కూడా మనలను క్షమిస్తాడు. మనము ఎప్పుడైతే పక్క వారిని మన తోటి వారిని మనం క్షమిస్తామో అది దేవుని యొక్క దయను మనం పొందుకోవడానికి అది ద్వారాన్ని తెరిచేదిగా ఉంటుంది. परंतु अगर हम अपने भाई बहनों को क्षमा नहीं करते हैं तो क्या होगा? परमेश्वर भी हमें हमारे पाप को क्षमा नहीं करेगा। కాబట్టి మనము మన యొక్క తోటి వారి యొక్క అపరాధములను గనుక మనం క్షమించకపోయినట్లయితే దేవుడు కూడా మన అపరాధములను ఆయన క్షమించడు. हे मेरे मन, और यहोवा को धन्य कहे और उसके किसी उपकार को मत भूलना, वही तो है जो तुम्हारे अपराधों को क्षमा करता है। నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. कब करता है? जब हम उसको छिपाते नहीं हैं पर मान लेते हैं, मन बनाते हैं कि हम उसको नहीं करेंगे, और जब हम दूसरों के पापों को क्षमा करते हैं। ఎప్పుడు ఆయన మన అపరాధములను క్షమిస్తాడంటే మనము వాటిని దాచిపెట్టకుండా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని వాటిని ఇంకెన్నడూ చేయకుండా మనము ఒక నిర్ణయానికి వస్తామో, అదే విధంగా మన తోటి వారి యొక్క అపరాధములను మనం క్షమిస్తామో అప్పుడు దేవుడు మన అపరాధములను క్షమించేవాడుగా ఆయన ఉన్నాడు. और जब हमारे पाप क्षमा हो जाते हैं तो कितना अच्छा लगता है ना, सारा हमारे बोझ उठ जाता है, बोझ उठ जाता है, एक शांति आ जाती है, सेटलमेंट हो जाता है। మన యొక్క పాపములు ఎప్పుడైతే క్షమించబడతాయో మన మీద ఉండేటువంటి ఒక గొప్ప భారము అనేది మనము తీసి పక్కన పెట్టవేయబడినట్లుగా మనము భావిస్తాం. మన పాపములు ఎప్పుడైతే మనము మన పాపములు ఎప్పుడైతే దేవుడి చేత క్షమించబడతాయో మనం చాలా తేలికగా ఉన్నట్లుగా మనము అనుభూతి చెందుతాం. धन्य है वे लोग जिनके अधर्म क्षमा हुए हैं, जिनके पाप परमेश्वर ने ढांप दिए हैं। धन्य है वे लोग। ఎవరి అపరాధములైతే దేవుడు క్షమిస్తాడో, ఎవరి యొక్క దోషములైతే దేవుడు పరిహరిస్తాడో వారు ధన్యులు. उनको अपने पापों का दंड नहीं उठाना पड़ेगा। వారికి తమ పాపముల యొక్క శిక్ష అనేది ఎంత మాత్రము వారు అనుభవించాల్సిన పని ఎంత మాత్రం కూడా లేదు. दूसरा उपकार तीसरी आयत में ही है, लिखता है दाऊद, हे मेरे मन, यहोवा को धन्य कहे और उसके किसी उपकार को ना भूलना, वही तो है जो तेरे सब रोगों को चंगा करता है। రెండవ ఉపకారం కూడా 3వ వచనంలోనే ఉంది. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు ఆయనే. यीशु मसीह पुराने नियम नए नियम में चंगाई करता आ रहा है अपने लोगों के लिए। యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలోనే కాదు కొత్త నిబంధనలో కూడా ఆయన తన యొక్క ప్రజలను ఆయన స్వస్థపరుస్తూనే ఉన్నాడు. प्रेरितों के काम उसके 5वें अध्याय में, एक्ट चैप्टर 5 वर्स 16, 16वीं आयत में लिखा हुआ है, जब जो पहली कलीसिया थी यरूशलेम में, उसके आसपास के नगरों से बहुत लोग बीमार और अशुद्ध आत्माओं से सताए हुए लाए गए और वहां इकट्ठे होते थे वो लोग, और जो अपोस्टल्स थे सबको वो अच्छा और चंगा कर देते थे। అపోస్తల కార్యం గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆదిమ అపోస్తలులు దేవుని యొక్క పరిచర్యను ఆ యొక్క ప్రాంతంలో యెరూషలేములో వారు ప్రారంభించారో, ఆ యెరూషలేము చుట్టుపక్కల ఉండేటువంటి పట్టణంలో ప్రజలందరూ కూడా రోగులను అక్కడికి తీసుకుని వస్తూ ఉండేటువంటి వారు అపోస్తలుల దగ్గరికి, వారు ఆ యొక్క రోగులను వారు స్వస్థపరుస్తూ ఉండేటువంటి వారు. मरकुस के सुसमाचार में उसके 6ठे अध्याय में देखिए,
और 12 और 13, मार्क 6, 12 and 13। మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో 12 13 వచనాలు మనం చూసినట్లయితే यहाँ पे आप देखिए जो चेले थे उन्होंने जाकर प्रचार किया और बोला कि मन फिराओ। और 13वीं आयत में लिखा है कि और बहुतेरे दुष्ट आत्माओं को निकाला और बहुत बीमारों पर तेल मरकर उनको चंगा किया। 12 13 వచనాలు 6వ అధ్యాయం మార్కు సువార్త ఈ విధంగా ఉంది. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించుచు అనేక దయ్యములను వెలగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. तो कैसे कैसे हम परमेश्वर की चंगाई लें? కాబట్టి ఏ విధంగా మనం దేవుని యొక్క స్వస్థతను పొందుకుంటాం? हमने देखा ना, परमेश्वर हमें हमारे पापों से क्षमा देता है क्योंकि यीशु मसीह ने वो पाप उठाए। वैसे ही परमेश्वर हमें हमारी बीमारियों से चंगाई देता है क्योंकि यीशु मसीह ने हमारी बीमारियां उठाई अपने ऊपर। ఏ విధంగా అంటే మనం చూసాం కదా, దేవుడు మన పాపములను క్షమిస్తాడు. ఏ విధంగా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షముగా ఆయన మన పాపములను భరించారు కాబట్టి అదే విధంగా దేవుడు మనల్ని స్వస్థపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన మన యొక్క ప్రతి రోగమును కూడా ఆయన స్వస్థపరుస్తాడు. याकूब की किताब जेम्स चैप्टर 5 वर्स उसकी 5वां अध्याय और 15वीं आयत। యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. और विश्वास की प्रार्थना के द्वारा रोगी बच जाएगा और प्रभु उसको उठाकर खड़ा कर देगा और उसके पाप भी किए गए हैं तो उनकी भी क्षमा हो जाएगी। విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. 14वीं आयत में लिखा है, यदि तुम में से कोई भी रोगी है, किसी प्रकार का रोग हो, कोई भी रोगी हो, तो कलीसिया के प्राचीनों को बुलाओ और वे प्रभु यीशु के नाम में उस पर तेल मरकर उसके लिए प्रार्थना करेंगे और विश्वास की प्रार्थना के द्वारा रोगी बच जाएगा। 14వ వచనంలో చెప్పబడింది కదా, ఒకవేళ మీలో ఎవరైనా రోగిగా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే సంఘంలో ఉండేటువంటి పెద్దలను పిలవాలి. ఆ పెద్దలు ఆ రోగి దగ్గరికి వచ్చి అతనికి నూనె రాసి దేవుని పేరుతో అతనికి ప్రార్థన చేయాలి. ఏ విధంగా ఎప్పుడైతే ఆ విధంగా ఆ పెద్దలు ప్రార్థన చేస్తారో ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచేదిగా ఉంటుంది. तो विश्वास से प्रार्थना करिए कि ये बीमारी मेरे शरीर में नहीं रहेगी, यीशु मसीह ने मुझे इससे चंगाई दी है और यीशु मसीह आपको उठाकर खड़ा कर देगा। కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ రోగము నా శరీరంలో ఉండడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి నామములో నాకు స్వస్థత ఉంది అని మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆయన తన హస్తము చాచి ఆయన లేచి నిలబెడతారు. अब देखते हैं तीसरा उपकार, वो 4वीं आयत में है, भजन 103 उसका 4वीं आयत। 4వ వచనాన్ని చూద్దాం. మూడవ ఉపకారము మనము జ్ఞాపకం చేసుకుందాం. वही तो है जो तेरे प्राण को नाश होने से बचा लेता है। సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. इसका क्या मतलब, जब परमेश्वर हमें मुसीबतों से बचा लेता है, దీని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని అనేకమైనటువంటి అపాయముల నుంచి ఆయన మనల్ని రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. भजन 46 साम 46 और उसकी पहली आयत में लिखा है, परमेश्वर हमारा शरण स्थान और बल है, संकट में अति सहज से मिलने वाला सहायक है। కీర్తన 46 మొదటి వచనాన్ని కనుక మీరు చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. भजन 9:9 उसमें लिखा है कि यहोवा पिसे हुए के लिए ऊंचा गढ़ ठहरेगा और संकट के समय के लिए भी ऊंचा गढ़ ठहरेगा। కీర్తన 9:9 కనుక మీరు చూసినట్లయితే అక్కడ నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. तो परमेश्वर हमारे प्राणों को नाश होने से बचाता है। कितने बार दाऊद ने देखा अपने जीवन में कैसे साउल उसके प्राणों के पीछे भाग रहा था और परमेश्वर ने उसको नाश होने से बचा लिया। కాబట్టి దేవుడు మన యొక్క ప్రాణమును ఆయన అపాయంలో నుంచి తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు. మనం దావీదు జీవితంలో చూసినప్పుడు దావీదు తన జీవితంలో సౌలు నుంచి తప్పించుకోవడానికి చాలా పరిగెడుతూ ఉన్నాడు.
సౌలు ఎన్నిసార్లు దావీదుకు అపాయం కలిగించే ప్రయత్నం చేసినా దేవుడు ప్రతిసారి కూడా దావీదుని తప్పిస్తూనే వచ్చాడు సౌలు బారి నుంచి. तो कैसे कैसे हम ये उपकार अपने जीवन में एक्सपीरियंस करें? కాబట్టి ఎలాగు మనము ఈ యొక్క ఉపకారమును మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం? भजन 50 साम 50 और उसकी 15वीं आयत। కీర్తన 50 15వ వచనాన్ని చూడండి. और संकट के दिन मुझे पुकार, मैं तुझे छुड़ाऊंगा और तू मेरी महिमा करने पाएगा। ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. याकूब उसका 5वां अध्याय और 13वीं आयत, जेम्स 5:13। యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. यदि तुम में से कोई दुखी है तो वो प्रार्थना करे। तो हम देखते हैं यदि आनंदित हो तो वह उसकी स्तुति के भजन गाए। యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. तो कैसे हम नाश होने से, संकट से बचते हैं? हम परमेश्वर से प्रार्थना करते हैं, संकट के दिन उसको पुकारते हैं। కాబట్టి ఏ విధంగా మనము నాశనం కాకుండా అపాయం నుంచి తప్పించబడతామంటే ఆపత్కాలంలో దేవునికి మనము మొరపెట్టడం ద్వారా. तो हमने तीन उपकार देखे परमेश्वर के। దేవుని యొక్క ఉపకారములను మనం చూస్తూ వస్తున్నాం. మూడు ఉపకారములు మనం చూసాం. सब अधर्मों से क्षमा करता है, అన్ని పాపముల నుంచి అన్ని దోషములన్నిటి నుంచి మనకు క్షమాపణ కలుగుతుంది. सब रोगों से चंगा करता है, ప్రతి రోగం నుంచి మనకు దేవుడు స్వస్థతనిస్తాడు. और सब संकटों में से प्राण को नाश होने से बचाता है। మన యొక్క ప్రాణమును అపాయములన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. तो ऐसा परमेश्वर हमारे लिए क्यों करने को पाता है? ఎందుకని దేవుడు మన జీవితంలో ఈ విధంగా ఆయన చేస్తూ వస్తున్నాడు? क्योंकि यीशु मसीह ने हमारे लिए, हमारे पापों के लिए जगह ली। ఎందుకు అంటే మన పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన స్థానంలో ఆయన నిలబడి మన శిక్షను ఆయన భరించారు కాబట్టి. दूसरा कुरिन्थियों उसका 8वां अध्याय, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. और वहां 9वीं आयत में पौलुस ऐसा लिख रहा है, तुम हमारे प्रभु यीशु मसीह का अनुग्रह तो जानते हो कि वह धनी होकर भी तुम्हारे लिए कंगाल बन गया, ताकि उसके कंगाल हो जाने से तुम धनी हो जाओ। 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. तो हम धनी कैसे होते हैं? कैसे परमेश्वर इतने उपकार हमारे ऊपर कर पाता है? क्योंकि यीशु मसीह ने हमारे लिए, वो धनी था पर वो कंगाल हो गया। కాబట్టి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఉపకారములు మనం ఎలాగ మన జీవితంలో పొందుకుంటున్నాం, ఎలాగ మనం ధనవంతులుగా మార్చబడుతున్నాం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన దరిద్రునిగా మారడం ద్వారా. वो कितना धनी था, स्वर्ग के सिंहासन पे बैठा हुआ था, सब लोग उसकी महिमा कर रहे थे, गुणगान गा रहे थे, परंतु वो सिंहासन छोड़ के हमारे लिए यहाँ आया और हमारे जैसे बना और क्रूस की मृत्यु सही। చూడండి ఆయన ఎంతటి ధనవంతులో మనం బైబిల్లో చూస్తాం. ఆయన పరలోకమందు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆయన ఆసీనుడై నిరంతరము కూడా కోటాను కోట్ల దూత గణములు ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను కీర్తిస్తూ ఉండేటువంటి గొప్ప స్థానంలో ఆయన ఉండేటువంటి వాడు. కానీ ఆయన అదంతా కూడా, ఆ వైభోగం అంతా కూడా ఆయన విడిచిపెట్టి మన కొరకు మనలా ఈ లోకంలో ఆయన జన్మించి మన కొరకు ఆయన సిలువ మరణమును ఆయన సహించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. तो इसीलिए हमें भी अपने मन को बोलना है और हमें भी यहोवा को, यीशु मसीह को धन्य कहना है। కాబట్టి అందుకే మనము కూడా మన మనసులతో మనం చెప్పాలి, మన హృదయంతో మనం చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రాణమా యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించు అని చెప్పి. रोज उसके नए नए उपकार हमारे जीवन में होते हैं। ప్రతి దినము కూడా దేవుని చేసేటువంటి
ఉపకారములు నూతనంగా మనం మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. आइए एक प्रार्थना के साथ बंद करेंगे। ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. हमारे परम पिता परमेश्वर यीशु मसीह, हम आपका धन्यवाद देते हैं। आपने हमें बचाया, अपने लोगों में शामिल किया और अपनी करुणा को हमारे जीवन में उड़ेला। आपका धन्यवाद देते हैं इसके लिए। ये धन्यवाद आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं। आमीन। हालेलुया। सर प्लीज गिव द बेनेडिक्शन आल्सो. हमारे परमेश्वर पिता का प्रेम, यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ सदा बनी रहे। आमीन। మీ అందరికీ వందనాలు.